At present, the weather situations show that there is an advancement of this monsoon, and onset of monsoon is likely to occur over some parts of Kerala during next 4 to 5 days, and monsoon is also likely to advance into some more parts of South Arabian Sea, some more parts of Maldives and Comorin area, some more parts of South Bay of Bengal, Central Bay of Bengal and northeastern states of India. And under the influence of this cyclonic circulation that is likely to form on 21st, and thereafter it is likely to intensify into a low pressure area on 22nd. Under the influence, Kerala is likely to have some rains on 24th or 25th, and onset of monsoon is likely to be over Kerala during next 4 to 5 days. And cyclonic circulation lies over West Central, Bay of Bengal and adjoining areas of South Coastal Andhra Pradesh and adjoining North Tamil Nadu during next 24 hours. How about Telangana? Telangana is likely to have light to moderate rains over few places during next 2 days, and thereafter slight increase in rainfall over many places. Light to moderate rains are likely to occur. Today and tomorrow, Telangana is likely to have thunderstorm activity and lightning with gusty winds of 30 to 40 kilometers per hour over eastern districts, central districts, west and southern districts of Telangana. And tomorrow it is likely to occur over many places over the Telangana state. And thereafter also thunderstorm is likely to continue during next 4 to 5 days. How about Hyderabad? Hyderabad is likely to have light to moderate rains during next 48 hours with thunderstorm, lightning and gusty winds of 30 to 48 kilometers per hour during next 48 hours. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే కేరళ అందు ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ రాగల 4-5 రోజుల్లో ఈ రుతుపవనాలు తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ రుతుపవనాలు మరియు కొన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి దక్షిణ అరేబియా సముద్రం, అట్లాగే మాల్దీవ్స్, కొమరిన్ ప్రాంతాలు, అట్లాగే దక్షిణ బంగాళాఖాతం, సెంట్రల్ బంగాళాఖాతం మరియు ఈ ఈశాన్య రాష్ట్రాల మీద కూడా ఈ మాన్సూన్ అది 4-5 రోజుల్లో ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే చూసుకున్నట్లయితే రాగల 24 గంటల్లో ఈ దక్షిణ అరేబియా సముద్రం వైపు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే 22వ తారీఖు అది ఒక అల్పపీడనంగా కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అట్లాగే ఈ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒక ఆవర్తనం ప్రస్తుతం కొనసాగుతుంది. వీటి యొక్క ప్రభావం వల్ల రాగల 24 గంటల నుండి 48 గంటల మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షాలు దక్షిణ, సెంట్రల్, అట్లాగే తూర్పు, పశ్చిమ జిల్లాల్లో ఈ రోజు, రేపు చాలా చోట్ల తెలంగాణ ప్రాంతంలో కూడా గస్టీ విండ్స్ తో పాటుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ, లైటనింగ్, అట్లా గస్టీ విండ్స్ 30 నుంచి 40 కిలోమీటర్ల ప్రతి గంట కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి చూసుకుంటే ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ కోసం ఎల్లో వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ఏదైతేనేమి తెలంగాణ రాష్ట్రంలో రానున్న 4 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే చూసుకుంటే ఈ రోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షం, అట్లాగే ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా, గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంట కూడా వీచే అవకాశాలు ఉన్నాయి రాగల 48 గంటల్లో.